కడప కార్పొరేషన్లో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. 7 కడప కార్పొరేటర్లు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. నిన్న అనకాపల్లిలో మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గత 2 నెలల క్రితం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ టీడీపీలో చేరారు. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. రైట్ సుధీర్ ఆనంద్, వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం తర్వాత కార్పొరేటర్లు టీడీపీకి జాయిన్ అవడానికి అలాగే వైసీపీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 7 మంది కార్పొరేటర్లు కూడా రేపు ఉదయం దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళైతే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కూడా పూర్తిస్థాయిలో కప్పుకొని ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగర పాలక పరిధిలో ఉన్నటువంటి 5వ డివిజన్, అలాగే 8వ డివిజన్, అలాగే 50 డివిజన్ మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా కండువా కప్పుకున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో ఆలంకాన్ పల్లిలో కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల కార్పొరేటర్లు కూడా ఆయన ముఖ్య మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కూడా పూర్తిస్థాయిలో కూడా 7 మంది కార్పొరేటర్లు అలాగే కొంతమంది మిగతా సంబంధించిన వాళ్ళు కూడా గాయార్జన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ 7 మంది కూడా రేపు ఉదయం దాదాపుగా ఏదైతే చంద్రబాబు సమక్షంలో కూడా పార్టీ కండువా కప్పుకున్నారో, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పోయిన నెల చూసుకుంటే కనుక 25వ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ సూర్యనారాయణ కూడా ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం కడప నగరపాలక పరిస్థితి చూసుకుంటే కనుక దాదాపుగా ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు సంబంధించిన దాంట్లో కూడా 48 డివిజన్లు కూడా అప్పట్లో అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిస్థాయిలో ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపుగా 7 మంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా సైకిల్ ఎక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 3 దఫాలుగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో రానున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ అయితే కనుక కడప కార్పొరేషన్ అయితే కనుక కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని చెప్పుకోవచ్చు మూర్తి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.